హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, ఇంకా మార్నింగ్ లేవంగానే అక్క చెల్లెలు ఇద్దరైతే మంచిగా ఆడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. మేము అక్కడ ఉన్నన్ని డేస్ అన్నీ కూడా ఫస్ట్ హోమా లేచేసి వాళ్ళ అక్కని లేపేస్తదనమాట. ప్రతిరోజు మార్నింగ్ జరిగేది ఇదే. ప్రతిరోజు హోమా ఫస్ట్ లెగడం, మళ్ళీ వాళ్ళ అక్కని అరిచి లేపేస్తదనమాట. ఇంకా కాసేపు బెడ్ మీద అలా ఆడుకుంటూ ఉన్నారు. ధృవంత్ అయితే ఇంకా పడుకొని ఉన్నారనమాట. ఇంకా కిందకైతే వచ్చేసాము. ధృతి కోసం అక్క పాలైతే కల్పించారు. సో, ఇచ్చాననమాట. ఇంకా ధృతి చూడండి, బెలూన్స్‌తో ఆడుతూ ఉంటే హోమాకి ఆ బెలూన్స్ పైనే ఉందనమాట అన్నీ. తనకు సపరేట్‌గా మళ్ళీ ఇచ్చిందనమాట. అవేవి వద్దు, వాళ్ళ అక్క చేతిలో ఏ బెలూన్స్ అయితే ఉన్నాయో అవే కావాలన్నమాట. సో, చూడండి ఇప్పుడైతే పాల దగ్గరికి వెళ్తుంది గ్లాస్ లాగేద్దామని చెప్పి. ఇంకా హోమాకైతే అక్క దోశ వేయించారు. ఇది కొంచెం లావుగా మనం ఊతప్పం చేసుకుంటాం కదా, సో అలా చేయించారనమాట. కొంచెం వాటర్లో అద్దుకొని పెడుతున్నానమాట, గొంతు అలా పట్టుకోకుండా అలా. సో, మంచిగా అయితే తింటూ ఉంది. ఫుడ్ అన్నీ కూడా మనం ఏం పెట్టినా వద్దు అనకుండా తింటుంది. ఇన్కేస్ తనకు నచ్చలేదు అనుకుంటే నోరు తెరవదనమాట, మొహం తిప్పేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ 99% తను అన్ని ఫుడ్స్ అన్నీ తింటుందన్నమాట. సో, ఫుడ్ కానివ్వండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తింటుంది. ఏదో రేర్ కేసెస్లో తను వద్దు అంటదనమాట. అండ్ తనకి హెవీ అయిపోతే కూడా వద్దు అని చెప్పి ఇంకా నోరైతే తెరవదు, వెళ్ళిపోతుందనమాట. తనకు ఆకలిగా ఉంటే ఒకే ప్లేస్లో కూర్చొని మంచిగా తింటుంది. అటు ఇటు తిప్పి పెట్టాలి అలా ఏమీ లేదనమాట. ఇంకా దోశలైతే తినేసారు పిల్లలందరూ. ఇంకా మాకు కూడా అదే అనమాట, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఇదేంటంటే నెక్స్ట్ డే ఇంకా ధృవంత్ బర్త్డే ఉంది. సో, ధృవంత్ బర్త్డే కోసం ఇంట్లో కొంచెం చిన్నగా బెలూన్ డెకరేషన్ చేసుకుందామని చెప్పి అక్క వాళ్ళు బెలూన్స్, ఈ బెలూన్ పంప్ అన్నీ కూడా ఆర్డర్ చేశారనమాట. సో, అది వచ్చింది ఇవాళ. సో, చూస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు కూడా ఇదేదో ఆడుకునేదని చెప్పి వాళ్ళ బొమ్మలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ దీని దగ్గరికి వస్తున్నారనమాట, ఇదేంటి అని చెప్పి. ఇంకా అక్క వాళ్ళైతే అది అమెజాన్లో తీసుకున్నారు. సో, చాలానే ఉన్నాయి, నాకు ప్రైస్ అవేం డీటెయిల్స్ కూడా తెలియదు, జస్ట్ అమెజాన్లో అయితే తీసుకున్నారు. ఇంకా బర్త్డేకి మంచిగా యూజ్ అవుతుంది, మనం ఎక్కువ ఊదాలి అంటే కొంచెం కష్టం కదా అని చెప్పి ఇలా పంప్ అయితే పెట్టేశారనమాట, బెలూన్ పంప్ అంతా. ఇంకా పిల్లలకి మ్యాంగో కట్ చేసి పెడుతున్నా. మ్యాంగో అయితే మంచిగా తింటుంది. ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎంత ఇష్టంగా మ్యాంగోస్ తిన్నానో ఇప్పుడు హోమా కూడా అంతే ఇష్టంగా తింటుంది. సో, నా ప్రెగ్నెన్సీ వీడియోస్, నా వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకైతే డెఫినెట్గా తెలిసే ఉంటుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగా తినలేదన్నమాట మ్యాంగోస్ అన్నీ కూడా. రోజుకి 3-4 అయినా లేపేసేదాన్ని, అంత ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు హోమా కూడా సేమ్ అదే, తను ఇష్టంగా తింటుంది అనమాట మ్యాంగో అయితే. ఇంకా ధృతికి కూడా కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ధృతి ఏంటంటే ఓన్లీ బేనిషా మామిడి పండే తింటుంది. సో, హోమాకు ఒక ఫ్రూట్, దీనికి ఒక రకమైన ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్నా సపరేట్గా. సో, ఇలా ధృతికి కట్ చేసి ఇస్తూ ఇంకా హోమాకు కూడా తినిపిస్తూ ఉన్నాను అనమాట. చేతిలో కత్తి ఉంది కదా, తన దగ్గరికి రావాలని ట్రై చేస్తుంది. సో, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఎక్కడ దగ్గరికి వచ్చేస్తుందని ఫాస్ట్గా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అక్క చికెన్ అండ్ పప్పు చేశారు. ఎంతమందికి చికెన్ ఫ్రై అండ్ పప్పు కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. అసలు ఎంత బాగుంటుందో ఆ టేస్ట్. మనకి పప్పులోకి పికిల్స్ వేసుకున్నా, ఆమ్లెట్ వేసుకున్నా, నాన్ వెజ్ చేసుకున్నా, లేదా ఫ్రైస్ చేసుకున్నా ఏదైనా బాగుంటుంది. పప్పులోకి ఏ కాంబినేషన్ అయినా సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఈ పప్పులోకి చికెన్ ఫ్రై అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, అంత బాగుంటుంది. సో, ఇవాళ అక్కయితే పప్పు అండ్ చికెన్ ఫ్రై వండేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి మీ ఇంట్లో ఏం కుక్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా పిల్లలకైతే ఏం సపరేట్గా ఇవాళ కుక్ చేయలేదు. అండ్ హోంవర్క్ మాత్రం ముద్దపప్పు చేశారనమాట అత్త. సో, తనకి ఇంకా చికెన్ ఇలా ఏం అలవాటు చేయలేదు, ఓన్లీ తనకి ఎగ్గే ఇస్తున్నాం అనమాట. ఇంకా నాన్ వెజ్ చికెను, మటన్ ఇలా ఏది తనకి ఇవ్వట్లేదు, ఓన్లీ నాటుకోడి గుడ్డే తినిపిస్తున్నాము. సో, ఇవాళ చికెన్ చేశారు ఇంట్లో. అక్క అయితే తినిపిమనింది కానీ ఇప్పుడే వద్దు అని చెప్పి ఇంకా పాపకి మాత్రం సపరేట్గా ముద్దపప్పు ఉడకబెట్టారనమాట. మా హోమ అయితే ముద్దపప్పు కూడా చాలా ఇష్టంగా తింటుంది. అదే ముద్దపప్పులో రైస్ పెడితే అస్సలు తిందనమాట, ఓన్లీ ముద్దపప్పే తినాలి అంటదనమాట, అంత ఇష్టం తనకి. సో, ఇంకా ఆఫ్టర్నూన్ హోమాకైతే ముద్దపప్పు. సో, అదేం నేను క్యాప్చర్ చేయలేదు, తీసా అనుకున్నా కానీ తీయలేదన్నమాట. సో, ఆ వీడియో తీసా అనుకున్నా కానీ ఎడిటింగ్లో అయితే లేదు. సో, హోమాక ఆఫ్టర్నూన్ ముద్దపప్పు అయితే తినిపించేసాం. మళ్ళీ కాసేపు ఆడుకున్నారు, పడుకున్నారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, చెప్పాను కదా టాయ్స్ ఎన్నున్నా పక్కన వేసి ఆ బెలూన్ పంప్ కోసమే వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ధృతి ఏంటంటే
తన పాప నోట్లో వేలు పెడుతుంది. కొరకు, కొరకు, కొరుకు ఏం చేస్తది ఏమో అని. సో, అది ధ్రువం తొంగి, తొంగి చూస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ అక్కనైతే కొడుతూ ఉన్నాడు. అలా పెట్టొద్దు, పెట్టొద్దు అని. పక్కన మేము అరుస్తూ ఉన్నాము. సో, వేలు పెట్టొద్దు కొరికేస్తది, కొరికేస్తది అని. అందుకని ధ్రువంత్ వద్దు, వద్దు అని వాళ్ళ అక్కని అలా హిట్ చేస్తున్నాడనమాట. ఇంకా ఎవరు ఆటల్లో వాళ్ళు బిజీగున్నారు. ధ్రువంత్ అయితే వాడు టాయ్స్‌తో ఆడుకుంటున్నాడు. హోమ అయితే ఆ పంప్‌తో ఏదేదో చేసేస్తుంది. మెకానిక్ చేస్తుందనమాట. అండ్ ధృతి అయితే డాన్సులు వేసుకుంటూ ఉంది సాంగ్స్ పెట్టుకొని. ఎవ్వరి ఆటల్లో వాళ్ళు ఉన్నారు. పిల్లలందరూ ఒక చోట ఉంటే ఏంటంటే ఎక్కడికి పోకుండా ఒకే చోట కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. మంచిగా ఎంగేజ్ అయ్యి ఉంటారు. ఇంకా హోమ చూడండి వాళ్ళ అక్క డాన్స్ వేస్తుంటే తను కూడా వెయ్యాలి అని ట్రై చేస్తుంది లేయడానికి. ఇప్పుడు మోకాల మీద మంచిగా స్టిఫ్‌గా అయితే నిలబడుతోంది. ఇంకా లేచి నిలబడట్లేదనమాట. సో, ఇంకొన్ని డేస్‌లో ఆ మైల్‌స్టోన్ కూడా కంప్లీట్ అయిపోతది. ఇంకా ఇంకా నైట్ డిన్నర్‌కి ఏంటంటే అక్క వడ కర్రీ చేస్తున్నారనమాట. వడలు ఆల్రెడీ అత్త చేసి పెట్టేశారు. ఇంకా అక్క అది యూట్యూబ్‌లో చూసి విస్మయ్ ఫుడ్స్ చూసి ఇంకా వడ కర్రీ అయితే కుక్ చేస్తున్నారనమాట. సో, ఇంకా ఆ నైట్ డిన్నర్‌కి అయితే ఇదే మాకు. సో, రైస్ విత్ వడ కర్రీ, ఇంకా చపాతీ విత్ వడ కర్రీ సూపర్ ఉంటది. ఇవాళ డిన్నర్ అదే అనమాట. సో, గైస్ ఇదండి ఇవాల్టి మా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అంతా కూడాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.